అందరికీ నమస్కారం అండి. గత కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ సెల్ఫ్ డిఫెన్స్లో పడిందా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే మాది గొడ్డల పార్టీ కాదంటూ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గొడ్డల పార్టీ అంటుందంటూ ఏదో నిందలు వేస్తున్నారంటూ ప్రగల్భాలు పలుకుతూ ప్రెస్ మీట్లు పెడుతూ వాయిస్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళ అధికార ప్రతినిధుల దగ్గర నుంచి ఆ కారుమూరు దగ్గర నుంచి అందరూ వాయిస్లు ఇస్తూ ఉన్నారు. నాకు వాళ్ళని చూస్తే జాలేసింది, నవ్వొచ్చింది. ఎందుకు అంటే పాపం వాళ్ళకి తెలుసు 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత పెద్ద దమనకాండ జరిగిందో, ఎంత పెద్ద నష్టాన్ని ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కో తీసుకొచ్చి పెట్టిందో, ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎంత నష్టం చేశారో రాష్ట్రానికి, ఆర్థికంగా కుదుటపరచలేకపోక సంక్షేమాలు ఇస్తున్నామన్న పేరుతోటి ఉన్న ఫండ్స్ అన్నిటినీ తీసుకొచ్చేసి ఉద్యోగస్తుల దగ్గర నుంచి వాళ్ళు మట్టికి దాచుకున్న డబ్బులు కూడా వాడేసిన పెద్ద మనిషి, రాళ్ళకి రప్పలకి తన ఫోటోలు వేసుకున్న పెద్ద మనిషి, రంగులకి తప్ప డబ్బులు ఇంకా వేరే అభివృద్ధికి ఏమీ ఖర్చు పెట్టిన పెద్ద మనిషి, ఆంధ్ర రాష్ట్ర తలెత్తుకుని గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క పని కూడా చేయలేదని 2024లో వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు ప్రజలు అనేది అర్థమైంది. కానీ ఇప్పుడు దాన్ని తుడిచేసుకోవడం అంటే ఏదో పశ్చాత్తాపంతో తుడిచేసుకుంటున్నారని, ఏదో మళ్ళీ మాట మార్చుకుంటారండి. మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నా, వాళ్ళకి ఏదో పశ్చాత్తాపం వచ్చేసింది, చేసిన తప్పుని ఒప్పేసుకుని క్షమాపణలు చెప్పేస్తున్నారు ప్రజలకని కాదండి. మళ్ళీ దాన్ని యూటర్న్ చేసి మళ్ళీ అది ప్రజలకే ఎదురుదాడిగా తీసుకురావడానికి వాళ్ళు పడుతున్న తిప్పలు చూస్తుంటే హాస్యంగాను, కోపంగాను, చీదరగాను ఉన్నాయి. ఓ పక్క జాలి కూడా వేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటారా? కారుమూరి అంటే రెడ్డి ట్యాగ్లైన్ ఉందనుకోండి, ఆయనకి పూర్తి పేరు ఏదో ఉందండి. ఆయన గారు ఇంకేదన్నా మాట్లాడుంటే ఎట్లా ఉండేదోనండి. బాపట్లలో ఒక చిన్న బిడ్డ, బీసీ కులానికి చెందిన బిడ్డ చనిపోతే తన అక్కని ఏడిపిస్తున్నారు అని ఒక చిన్న మాట అన్నందుకు నిలువెత్తున పెట్రోల్ పోసి తగలపెడితే ఆంధ్ర రాష్ట్రం అంతా అట్టుడికిపోతే ఇవాళ రోజున వచ్చి అతను ఏం చెప్తాడండి? అది హత్య కాదు, వాళ్ళ సొంత, అది దమనకాండ కాదు, అది వాళ్ళకి ఏవో పర్సనల్ గొడవలు ఉండి జరిగిన హత్య అని చెప్పి చెప్తారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు కారుమూరి గారు? ఒక బిడ్డ మీద, చిన్న బిడ్డ మీద జాలి దయ కూడా ఉండవా మీకు? అంత దిగజారిపోయారా? అధికారం కోసం అంత వెంపర్లాడుతున్నారా? అధికారం కోసం ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళీ ప్రజల్ని నమ్మించి మోసం చేయటం కోసం బీసీలు మమ్మల్ని చిన్న చూపు చూశారు అని మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టిన బీసీలని మళ్ళీ నమ్మించడం కోసం మీరు ఎంత దారుణానికి దిగజారుతున్నారో చూస్తే అసహ్యం వేస్తుంది, చాలా కోపం కూడా వస్తుంది. ఇకపోతే ఇట్లాంటివి ఎన్నో చేస్తున్నాడండి ఈ కారుమూరి గారు. నిజాల్ని అబద్ధాలు చేయడం కోసం ఇతను పడే తాపత్రయం ఏదైతే ఉందో రియల్లీ పెట్టి హిమ్. ఎందుకంటే సజ్జల్ గారి స్క్రిప్ట్ని బడా మాట బాగా చెప్పడం వచ్చు కాబట్టి, ఫ్లో చెప్పడం వచ్చు కాబట్టి దాన్ని ఎలా చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారు అని. నేనైతే ప్రజలు అంత అమాయకులని నేను అనుకోవట్లేదు. కారుమూరి గారు కొంచెం ఆలోచించండి. ఇకపోతే రాజమల్లు గారు ఏంటండి చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే ఊరుకోం. ఒరే అన్న, మర్యాదలు ఎక్కడ మాట్లాడినా మీ ఊరికి వచ్చేస్తాం, మీ అంతా తేల్చేస్తాం. బాగుంది. మీకు కడప తెలుసు, కడపలో ఉన్న ఫ్యాక్షనిజం తెలుసు, మీకు పుట్టుకతో ఫ్యాక్షనిజం అంటే ఏంటో తెలుసు కాబట్టి మీరు బెదిరించి కత్తులతో గడ్డలతో మేము వెళ్తాము, మీ అంత చూస్తామని మీరు బెదిరిస్తున్నారు. బాగానే, మేము అదే చెప్తున్నాం. మీకు అదే విద్య వచ్చు, మీరు అదే గొడ్డలతో చూపిస్తారు, మీరు అదే గొడ్డల పార్టీ అని చెప్తున్నాం. కానీ మీరేదో కాదని చెప్పి భుజాలు తవుడుకుంటా ఉన్నారు. ఓకే. పోతే ఇక్కడ నాది ఒక ప్రశ్న రాజమల్లు గారు, జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే మనిషా? అంటే ఆయన అనొచ్చు అంటే మీరు కోపం వస్తుంది. ఓకే, కోపం రావాలి, రాకూడదని ఎవరంటారండి? మీకు కోపం ఉండాలి కూడా. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని, భువనమని, బ్రహ్మిణి గారిని అంటే మాకు కోపాలు రాకూడదా? అంటే మమ్మల్ని, మా పిల్లల్ని, మా
తండ్రిని మా అమ్మల్ని అందరినీ అంటే మాకు కోపాలు రాకూడదా? అంటే మేమేం మాటలు పడాలి? అసలు ఈ అరాచకం ఎక్కడ మొదలైంది? అంటే మీ ఇళ్ళకు వస్తామని బెదిరించటమా? మీరు మొదలుపెట్టింది ఆపటమా? మీ చేతిలో ఉంది. చాయిస్ ఇస్ యువర్స్. మీరే చేస్తున్నారు. మొదలు పెడుతుంది మీరు, అంటోంది మీరు, అనిపించుకుంటోంది మీరు. కానీ తిరిగి మళ్ళీ మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. కానీ మేమెంత నిబద్ధతతో ఉన్నామో చెప్పమంటారా? కిరణ్ అనే ఒక వ్యక్తి భారతీ రెడ్డి మీద, గారు అంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కావాలా, భారతీ రెడ్డి గారి మీద ఒక మాట అన్నాడని చెప్పి నిమిషాల మీద అరెస్ట్ చేయించిన వ్యక్తిత్వం, వ్యవస్థ మీద ఉన్న గౌరవం, మర్యాదలు ఇచ్చి పుచ్చుకోటాల్లో ఉండే ఒక విఘ్నత, అది ఒక్క తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఉందని నేను గర్వంగా చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటండి, మొన్న లక్ష్మీ పార్వతి మేడం ఆవిడేంటంటే, ఎరా లోకేషా? ఏమమ్మా లక్ష్మీ పార్వతి గారు, ఎరా లోకేష్ అంటానికి నువ్వేమన్నా కన్నావా, పెంచావా, లేకపోతే ఏ రోజన్నా 4 ముద్దలు అన్నం పెట్టావా? ఏం చేశానని చెప్పి ఎరా అరే ఉరే అని తురే అని తులుతున్నావు? పోనీ రాజకీయంగా చూసుకున్నా అసలు నీకేం అర్హత ఉంది నారా లోకేష్ గారిని అరే తురే అని మాట్లాడటానికి? ఏ ఇదిలో, ఏ కేటగిరీలో అరే తురే అని మాట్లాడావో కొంచెం చెప్తావా? కాస్త నోరులు తగ్గించుకోండి. మీరు చేసి మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వస్తే వాటిని మసిబూసి మారేడుగా చేసుకోవడం కోసం మళ్ళీ ఇంకో కొత్త నాటకం చూసి నాటకం ఆడటానికి మీకు విసుగులేదు కానీ ప్రజలు విసిగిపోయారు. మీ చండాలమైన నాటకాలు చూడటానికి ప్రజలు విసిగిపోయారు. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా అండి మీ అందరికీ? పేటీఎం బ్యాచ్ కొంచెం మీరు మీ పోకళ్ళని తగ్గించుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటానండి, అధికార ప్రతినిధి శ్యామల మేడం, బీయింగ్ యాజ్ అన్ యాక్టర్, నేనే మేకప్ పోయాను, ఆవిడకి ఎందుకండి మేకప్? నువ్వెవరమ్మా చెప్పడానికి? ఎవరు ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వెవరు? హూ ఆర్ యూ? నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు, ఎదుటి మనిషికి నచ్చినట్టు ఉంటారు. ఒక మినిస్టర్ అయినంత మాత్రాన, ఒక రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన ఎలా ఉండాలో నువ్వెవరు నిర్ణయించడానికి? నీకు ఎవరిచ్చారా ఆ హక్కు? ఫస్ట్ అది తెలుసుకో. ఓకే, నీ ఇష్టం, వేయడం వేయకపోవడం నీ ఇష్టం. కానీ ఇక్కడ నేను నీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. అందులో ఏముంది అంటున్నావు? నీకేమో అనిపించకపోవచ్చు, తప్పు అనిపించకపోవచ్చు. ఎందుకంటే నువ్వు అసలు ఒకళ్ళు ఏమి చేయాలో నిర్ణయించడం తప్పని కూడా తెలుసుంటే నువ్వు ఆ పదం వాడవు. ఒకళ్ళని శాసించడం అనేది అది క్రూరత్వం, ఆటవిక తత్వం, ఇప్పుడున్న ఆలోచన కాదు అది. అర్థమవుతుందా? అది హ్యూమన్ రైట్స్. నా ఇష్టానికి నేను బ్రతికే రైట్ నాకుంది. నా చట్టం నాకు కల్పించింది. అది ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ నాకుంది. ఏదైతే మీరు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ 2019 నుంచి 24 వరకు మీరు ప్రజలకు ఇవ్వలేదో, అందుకే మీకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారని ఇంకా కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. చివరికి ఒక హోమ్ మినిస్టర్ మేకప్ వేయాలో వేయకూడదో కూడా మీరే చెప్తారా శ్యామలా గారు? మీరే నిర్ణయిస్తారా శ్యామలా గారు? ఇక్కడ తప్పు ఏంటి అంటే, ఒక పరాయి మగవాడు ఒక పరాయి ఆడ మనిషి గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మాట్లాడుతూ ఉంటే దాన్ని తప్పు పట్టారు. ఇవాళ కొంచెం ఒంటి మీద స్పృహ ఉంటే అతను ఏమన్నాడో వినండి, మళ్ళీ వినండి, కాస్త తెలుసుకోండి. అర్థమవుతుందా? ఇకపోతే లాయర్ రజనీ మేడం, నేను మీకు ఒకటి చెప్తున్నా. మీరు లాయర్ అయి ఉండొచ్చు, ప్రాక్టీస్ లాయర్, వెల్ గుడ్, ప్రాక్టీస్ చేసుకోండి. మీరు చదువుకున్నందుకే, నేను చదువుకున్నాను, లానే చదువుకున్నాను, బట్ ఐఎమ్ నాట్ రెడీ టు డూ ప్రాక్టీస్. నేను ప్రజాసేవ చేయడం కోసం నేను రాజకీయాలను ఎంచుకున్నాను. నేను పొలిటీషియన్ అని నేను పబ్లిక్గా ఒప్పుకుంటున్నాను. ఐఎమ్ పొలిటీషియన్, ఐఎమ్ నాట్ ఎ వర్కింగ్ యాజ్ ఎన్ లాయర్, యాజ్ అన్ అడ్వకేట్. ఓకే, ఇక్కడ నేను ఒక వర్కింగ్ అడ్వకేట్ నన్ను చెబుతూ, ఒక లాయర్ నన్ను చెబుతూ, లాయర్ పట్టాని అడ్డం పెట్టుకుని ప్రజలకి తప్పుగా మీరు ఒక ఉద్దేశపూర్వకంగా రాంగ్ కన్వేస్ ఇస్తున్నారు. ఆ రైట్ మీకు ఎవరిచ్చారు? కులం మాట్లాడితే కాపు కులం, కాపు బిడ్డ అని అంటావు. నేను కాపు బిడ్డ కోసం అని అంటావు. కాపు బిడ్డ కాబట్టి చంపారంటావు.
కాపు బిడ్డ కాబట్టి అట్లా చేశారంటావు, కాపుని కాబట్టి ఇలా చేశారంటావు. అసలు కాపుని చంపడం ఏంటమ్మా? మనిషిని చంపితే, మనిషి గురించి చంపితే కాపు అనే కులం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మీ చట్టం, మీరు చదువుకున్నలా మీకు అది నేర్పించిందా రజనీ గారు? నాకైతే మాత్రం నా చట్టం, నాకు అంబేద్కర్ గారి రాజ్యాంగం కానీ, నా లీగల్గా నేను చదువుకున్న పుస్తకాల్లో కానీ కులానికి ఒక న్యాయం ఉంటుందని నేను ఎప్పుడూ చదవలేదు. అంటే ఉంటుంది, ఎక్కడ మైనారిటీలకు ఒక లా ఉంటుంది అండ్ రిమైనింగ్ హిందూస్కి ఒక లా ఉంటుంది. హిందూ లా ఈజ్ డిఫరెంట్ అండ్ మైనారిటీస్ లా ఈజ్ డిఫరెంట్. అంతేకాని కాపు కులాలకు కూడా మతాలకి కులాలకి అన్నట్టు లాని తీసుకొచ్చి నీ ఇష్టానికి నీకు నోరు ఉంది కదా అని బా 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 అంటే బెక్క 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 అంటే చెప్పడం పద్ధతి కాదు. రాంగ్గా వెళ్తున్నారు మీరు, చాలా తప్పుగా వెళ్తున్నారు మీరు రజనీ గారు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీ ఐడెంటిటీ క్రైసిస్ కోసం కులాల్ని అడ్డం పెట్టుకుని, మతాల్ని అడ్డం పెట్టుకుని బ్రతకాలి అనుకోవటం చాలా తప్పు. ఫస్ట్ యూ డిసైడ్, ఐదర్ యు ఆర్ అన్ అడ్వకేట్ ఆర్ అన్ పొలిటీషియన్. ప్లీజ్ ఫస్ట్ యూ డిసైడ్ దట్. దాని ప్రకారంగా మీరు అడ్వకేట్గా ఉండాలి అనుకుంటే ఓకే, అడ్వకేట్ కమ్ పొలిటీషియన్ అంటారా? అడ్వకేట్ కమ్ పొలిటీషియన్ అంటే కొన్ని మాత్రమే మాట్లాడాలి. కులాలని తీసుకొచ్చి అడ్వకేట్కి మాట్లాడే రైట్ అయితే లేదు, ఏ చట్టం ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. కులాల కోసం మీరు అడ్వకేట్ అయితే మానుకోండి. మీరు అడ్వకేట్ని ప్రాక్టీస్ని మానుకుంటే బాగుంటుంది. ఓకే, మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు కొంచెం మీ వైసీపీ వాళ్ళకే తోలుమందం కాబట్టి మీకు అసలు ఏమీ ఎక్కదు. కానీ ఎక్కించుకుంటారని ఒక చిరు ఆశతో చెప్పడం నా బాధ్యత అనిపించింది, చెప్తున్నాను. దీన్ని ప్రజాసేవ అనరు, మీ స్వయ సేవ అంటారు. మీ సొంతంగా మీకు మీరు చేసుకుంటున్న సొంత సేవ అంటారు. ఇలా కుల వివక్షత చూపించకుండా అందరూ, ప్రజలందరూ ఒకటే, మానవత్వం ఒకటే, మానవత్వంతో ఉన్న మనిషి ఎవరైనా ఒకటే అని ఆలోచించి ఒక వ్యక్తి చనిపోతే వ్యక్తి మీద పోరాడండి. చనిపోయిన వ్యక్తికి న్యాయం చేకూర్చేలాగా పోరాడండి. అంతేగాని చనిపోయిన అతను కాపు కులమా ఇంకో కులమా అనేది మాత్రం చూడకండి. అది చాలా అసహ్యంగా ఉంది. చదువుకుని ఉండి మీరు సంస్కారం లేకుండా ఇలా మాట్లాడటం అనేది చాలా తప్పు. సో మీలో మార్పు వస్తుందని ఆశిస్తూ వైఎస్ఆర్సీపీ మీకైతే ఒకటి క్లారిటీ ఇస్తానబ్బా. మీరు ఏది పొద్దునేదో ఒక వీడియో చూశానండి నేను. అన్నా లోకేష్ అన్నా, చంద్రబాబు అన్నా ఇల్లు పడేస్తున్నారన్నా, ఇల్లు కూల్చేస్తున్నారన్నా, అందరినీ డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేశారన్నా అని సరిపోతుందా అని అడుగుతున్నారు. ఇలాంటి ఎత్తవ టాక్టిక్స్ వాడటం మానేసి ప్రజలకు ఏమన్నా చెయ్యాలేమో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మనిషి కాదు, అతని అధికారం కోసం ఇంతమంది ప్రాణాలని పణంగా పెట్టడానికి మీరు ముందుకు రావడానికి మేమందరం అయితే రెడీగా లేం. మా ప్రాణాలను పణంగా పెట్టడానికి మాకు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ కావాలి. వీ నీడ్ దాట్. ఈ భూమి మీద మాకు స్వేచ్ఛగా బతికే హక్కు మాకుంది. ఆ హక్కు మాకు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఉండదు. అది ఎందుకు గొడ్డల పార్టీకి అయినా మీకు కూడా తెలుసు. గొడ్డల పార్టీ అనేటప్పుడు కోపాలు వచ్చేస్తాయి. అదేమంటే ఒకళ్ళే పోటీ చేయండి. మేము దుష్ట సంహారం కోసం ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురితో అయినా కలిసి పోటీ చేస్తాం. మీకెవరు? మీరు కూడా తల్లిని, చెల్లిని, బైబిల్ని ఇవన్నీ వాడుకోకుండా చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.